నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జూలై 18, 19 తేదీలలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ఆదాయ హక్కుల ధృవీకరణ పత్రాల కొరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజుల నుండి వేచి ఉన్న దరఖాస్తుదారుడు అందుబాటులో లేని అధికారులు నంద్యాల జిల్లా మహానందిలో కలకలం రేపుతున్న చిరుత సంచారం ఈ నెల 6వ తేదీ ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఏపీఎస్పీడీసీఎల్ కన్స్యూమర్ యాప్ నుండి మాత్రమే చెల్లించాలని సూచించిన విద్యుత్ శాఖ అధికారులు శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ మహాసుదర్శన నృసింహయాగ మహోత్సవం నంద్యాల బైర్మల్ స్ట్రీట్ లోని ఓ చెప్పుల షాప్ నందు అగ్ని ప్రమాదం ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ నెల 18, 19 తేదీలలో నంద్యాలలో ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాలలో 19 సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయి మునినాగలక్ష్మి స్మారక చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోటీల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం పోటీల ద్వారా క్రీడాకారులలో ఏకాగ్రత, మేధ వికాసం జరుగుతుందని, తల్లిదండ్రులు వారి పిల్లలను చెస్ ఆడడానికి ప్రోత్సహించాలని కోరారు. తమ కళాశాల పోటీలకు వేదికగా ఉండడం హర్షణీయమని, వారికి వసతి సౌకర్యం కూడా రామకృష్ణ పీజీ కళాశాల హాస్టల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 26 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు 4 బాలులు, 4 బాలికలు ప్రాతినిధ్యం వహిస్తారని, గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన వారికి నేరుగా ప్రవేశం ఉంటుందని, మొత్తం 300 మంది చదరంగం క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు సెప్టెంబర్ 20 నుండి 28 వరకు హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొంటారని తెలిపారు. దివంగత ముని నాగలక్ష్మి సోదరుడు బేతంచెర్ల పాలిటెక్నిక్ కాలేజ్ ఓఎస్డి రాజేష్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు భోజన వసతి, కిట్ బ్యాగ్ అందజేస్తున్నారని తెలిపారు. జూలై 10వ తేదీలోపు ఎంట్రీలు నమోదు చేసుకోవడానికి 9010451585 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చన్నారు. నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీన శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీ 17, 18 తేదీ 18, 19 నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబోయేటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా, అంటే అండర్ ఏజ్ 19 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పడం జరిగింది. చెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చెస్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇది స్ట్రాటజిక్ గేమ్, నాలెడ్జ్ని పెంచేటువంటి గేమ్, ఎస్పెషలీ చిల్డ్రన్స్కి ఇది మంచి గేమ్గా భావించడం జరుగుతుంది. ఇంట్లోనే కూర్చొని ఈ గేమ్ని ఆడుకునేటువంటి సదుపాయం ఉంది కాబట్టి ఈ గేమ్ పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని విద్యార్థులను చిన్నారులను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా. ఈ జరిగేటువంటి స్టేట్ లెవెల్ మీట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ నెక్స్ట్ హర్యానాలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ మీట్లో కూడా వాళ్ళు దాంట్లో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ నేషనల్ స్థాయికి వెళ్ళి నేషనల్ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి గమనించాలి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, డాక్టర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ నెల 18, 19వ తారీఖున లేటి కుమారి ముని నాగలక్ష్మి స్టేట్ అండర్ 19 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల వేదికగా ఈ నెలలో మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారం అందించినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల చెస్ అసోసియేషన్, నంద్యాల క్రీడా భారతి ఆధ్వర్యంలో కూడా మనము ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల డిస్టిక్లో పార్టిసిపేషన్ చేయని వాళ్ళకు కూడా క్రీడా భారతి తరఫున మళ్ళీ స్టేట్లో అవకాశం కల్పిస్తున్నాము. ఈ సద్వినియోగాన్ని నంద్యాల క్రీడాకారులు ఉపయోగించాలని కోరుతున్నాము. ఈ పోటీలు 2005 తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులు.
వాళ్ళు అందరూ పార్టిసిపేషన్ చేయాలని కోరుతున్నాం. ఈ పోటీలకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి రాజేష్ సార్ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి మరియు కృష్ణ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని, అర్హత కలిగిన విద్యార్థులు సంబంధించిన వెబ్సైట్ నుండి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో అందజేసే కోర్సుల వివరాలు ఆన్లైన్ చేసేందుకు కళాశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. డిగ్రీ అడ్మిషన్ పొందగోరు విద్యార్థులు కళాశాలలో సంప్రదించి అడ్మిషన్ల ప్రక్రియను చేసుకోవచ్చని పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి గాను డిగ్రీ కోర్స్ అడ్మిషన్స్ని ప్రారంభిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. వీటి కోసం OAMDC అనేటువంటి ఒక వెబ్సైట్లో ముందుగా పిల్లలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయటం, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ని ఏ కాలేజీలు ఏ కోర్సులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు అలాట్మెంట్ ఆర్డర్స్ని ఇవ్వటం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్స్ని తీసుకుని ఏ కాలేజీకి అలాట్ అయ్యింటే ఆ కాలేజీలో చేరవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా వెబ్ ఆప్షన్స్లో మనం కాలేజీకి అలాట్ చేసుకొని సీట్ వస్తేనే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్ ద్వారానే వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే అడ్మిషన్ తీసుకుంటే వాళ్ళకి అవకాశాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని పిల్లలు గమనించాలి. అలాగే పిల్లలు ఈ రిజిస్ట్రేషన్స్కి వీటికి బయట వెబ్ సెంటర్స్లో డబ్బులు పే చేసి చేయటం ఎందుకని ఇక్కడే కాలేజీలు కూడా ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళకి మనం ఎలాంటి డబ్బులు ఛార్జ్ చేయకుండా మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీని ఇవ్వడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం పిల్లలు వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. అది కంపల్సరీ ఎక్కడైనా. కాకపోతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అదనంగా ఖర్చు పెట్టకుండా మనం ఫెసిలిటీ ఇస్తున్నాం. ఆ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలి. ఈ సంవత్సరం కొత్తగా BCA, BBA కోర్సులకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి AICTE అప్రూవల్ కావాలి అని చెప్పేసి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మనం AICTE సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా BBA, BCA కోర్సులకు కూడా పర్మిషన్ లభించిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తల్లిదండ్రులకి విద్యార్థులకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనకి AICTEలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉంటుందో వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి కొన్ని గుర్తింపులు అన్నటువంటివి వస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనకి కాలేజీకి MBA, MCA కోర్సులు కూడా అనుమతి లభించింది. గతంలో కూడా MBA, MCA చేసిన విద్యార్థులంతా కూడా మంచి పొజిషన్స్లోనూ డిఫరెంట్ కంట్రీస్లో కూడా దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మా కళాశాల నుంచి వెళ్ళిన విద్యార్థులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఈ MCA కోర్సుకి MBA కోర్సు కూడా ఇయర్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. దానికి కూడా కౌన్సిలింగ్ ద్వారా వస్తే వాళ్ళకి ఇంతవరకు అయితే రీయింబర్స్మెంట్ సిస్టమ్ లేదు. మరి కొత్త గవర్నమెంట్లో ఏమైనా రీయింబర్స్మెంట్ సిస్టమ్ వస్తే దాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మన దగ్గర చేరేటువంటి విద్యార్థులకు కూడా గవర్నమెంట్ ఫీజుతోటే మనం అడ్మిషన్స్ కూడా చేస్తున్నాం. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు జరుపుటకై 1/7/24 నుండి 15/7/24 వరకు అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇందులో రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి విభాగము 1వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగడం జరుగుతుంది. OAMDC ద్వారా ఈ అడ్మిషన్లు నిర్వహించబడుతూ ఉన్నాయి. అనగా ఆన్లైన్ అడ్మిషన్లు అనేటువంటివి ప్రారంభం కావటం జరిగింది. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు హెల్ప్ లైన్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయబడి ఉంది. దాని ద్వారా ఎవరైనా అడ్మిషన్లకు సంబంధించి కావలసినటువంటి సమాచారాన్ని అందజేయటంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా కళాశాల యందే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అర్హులైనటువంటి వారందరూ మా కళాశాలకు విచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటకు అన్ని విధాలా సహకరిస్తున్నాము. కాబట్టి నంద్యాల పరిసర ప్రాంత విద్యార్థినులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరడమైనది.
2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరేందుకు ప్రధానంగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను పొందుపరచవలసి ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగ యువత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు తప్పనిసరిగా ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుంది. గత 4-5 రోజుల నుండి ఆదాయ కుల ధృవీకరణ పత్రాల కొరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థుల తల్లిదండ్రులు గంటల తరబడి రోజుల నుండి తహసీల్దార్ కార్యాలయం వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గుట్టలుగా పేరుకుపోయిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పుడు ధృవీకరణ పత్రాలను సంబంధిత తహసీల్దార్ ఆర్ఐలు అందజేస్తారో అర్థం కావడం లేదని, తమ కాలాన్ని వెచ్చించి కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. శుక్రవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మరియు ఇతర అధికారుల కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్యాలయంలో దరఖాస్తుదారులకు, కార్యాలయంలో వివిధ పనులపై వచ్చే ప్రజలకు సమాధానం ఇచ్చేందుకు ఏ ఒక్కరూ అందుబాటులో లేరు. తహసీల్దార్ తన సమయాన్ని వెచ్చించి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అందించాలని కోరుతున్నారు. ఇటీవల తహసీల్దార్ మాట్లాడుతూ క్యాస్ట్ సర్టిఫికేట్ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి ఉచితంగా అందజేస్తామని తెలియజేయడం జరిగింది. అయితే వారి నేటికి అందుబాటులో లేకపోవడం మాటలకి పరిమితమయ్యారు. శుక్రవారం తహసీల్దార్ వివరణ కొరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా వారు అందుబాటులో లేరని, ఫోన్లో సంప్రదించగా ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను అందించాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణంలో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారు కానీ, ఆర్ఐ వాళ్ళు కానీ అధికారులు లేకపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం రోజుల తరబడి తిరుగుతున్నారు. వాళ్ళ పనులు అన్నీ మానుకొని తిరుగుతున్నారు, కానీ అధికారులు మాత్రం కనపడడం లేదు. ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇకనైనా అధికారులు వచ్చేసి వారి పనులు చూసుకొని వారికి కూడా ఒక టైం కేటాయించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నంద్యాల ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసము. ఇన్సెట్ కౌన్సిలింగ్ కూడా ఉన్నది. అందరికీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా అవసరం ఉంటాయి. దాదాపు 4-5 రోజుల నుంచి అందరూ వచ్చి వాపస్ వెళ్ళిపోతున్నారు. ఎంఆర్ఓ గారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియట్లేదు. కావున ఎంఆర్ఓ గారు కొద్దిగా అవైలబుల్లో ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే విద్యార్థులకు ఇప్పుడు కౌన్సిలింగ్స్ ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్లలో వాళ్ళకి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు చాలా అవసరము. ఆ సిగ్నేచర్ కోసమే ఎంతోమంది ఇప్పుడు వస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు కూడా చూడవచ్చు మీరు ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనేది. కాబట్టి ఎంఆర్ఓ గారు దీనిపై కొద్దిగా ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి, ఆ వర్క్లు మీరు చూడాల్సిందే. కాకపోతే ప్రజల కోసం కూడా మీరు కొద్దిగా ఆలోచించి ఇక్కడ వచ్చేసి కొద్దిగా క్యాష్ ఇన్కమ్ కోసం ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా అయినటువంటి నంద్యాల పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు గంటల తరబడి 2-3 రోజుల నుంచి నిలబడి ఇక్కడే ఉండే పరిస్థితి నెలకొంటుంది. ఒక సందర్భంలో వచ్చి వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, ఎందుకున్నారు ఇక్కడ అని అడిగితే వాళ్ళను ఎంఆర్ఓ గారి సైన్ కోసము మేము ఉన్నాము, మావి సెకండ్ ఇయర్ అయిపోయింది, మాకు ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా నిరుద్యోగులను నోటిఫికేషన్లు వచ్చాయి, మేము జాబ్కి అప్లై చేసి సబ్మిట్ చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు అని చెప్పేసి 3-4 రోజుల నుంచి ఇక్కడ తిరుగుతున్నాము. ఎంఆర్ ఆఫీస్ దగ్గర మన సైన్ పెడితే మాకు క్యాస్ట్ ఇన్కమ్ వచ్చాయని చెప్పేసి ఈరోజు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ విధంగా వ్యక్తం చేశారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎంఆర్ఓ గారు సమయానికి ఎంఆర్ ఆఫీసులో ఉండడం లేదు. విద్యార్థులకు అందుబాటులో ఉండి, కాలేజీలు ఓపెన్ అయ్యి అందుబాటులో ఉండి వాళ్ళకి సైన్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ ఇన్కమ్లో వాళ్ళకి అందజేయాలని చెప్పేసి ఈ మేడముఖంగా ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. తక్షణమే మీరు ఆలోచించి విద్యార్థులు, నిరుద్యోగుల ఇతరిత పనులకు వచ్చిన వారి సమయం వృధా అవుతుంది. తక్షణమే ఎంఆర్ఓ గారు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య D55 కూడా తరఫున మేము కోరుతున్నాము. లేని పక్షాన ప్రత్యేక ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ డేటా ఆధారంగా ఇంతవరకు కూడా ఎవరైతే క్యాష్లు తీసుకోలేదో వాళ్ళందరినీ కూడా క్యాష్లు ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వము ఒక ఆన్లైన్ డేటాని మెయింటైన్ చేస్తుంది. ఈ డేటాబేస్ అనేది ఫ్యూచర్లో కూడా 20 years ఉపయోగపడే విధంగా
గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇందుకు అనుగుణంగా నంద్యాల రెవెన్యూ తరఫున కూడా మేము ఇప్పుడు అందరూ విఆర్ఓలతో WRSలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకైతే ఏ డేటా అయితే విఆర్ఓ లాగిన్కి పోర్ట్ అయ్యిందో వాళ్ళందరి డేటాను కూడా మనం వాళ్ళ యొక్క క్యాష్ని వెరిఫై చేసి వాళ్ళ క్యాష్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే ఇప్పుడు ఎవరైతే క్యాస్ట్ అప్లై చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది, అలాగే డేటాబేస్ మెయింటైన్ చేయడం ఉంది, అలాగే ఉచితంగా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా తరోగా ఎంక్వైరీ చేయమన్నాము, పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయమన్నాము. అలాగే మాకు 17,000 దాదాపు క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వాల్సి ఉంది నంద్యాల పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. వీరందరికీ కూడా త్వరగా పూర్తి చేసుకునేదానికి సలహాలను సూచనలు అందించడం జరిగింది. దీనివల్ల నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర పరిధిలో చిరుత కలకలం రేపుతున్నది. గత 20 రోజులుగా చిరుత 4 సార్లు మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లోని గోశాల వద్ద సంచరించిన ఆధారాలు సంబంధిత సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. మహానంది వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతను అటవీశాఖ అధికారులు బంధించి ఇటు ప్రజలకు, భక్తులకు, గోవులకు ఎటువంటి ప్రాణహాని లేకుండా కాపాడాలని కోరుతున్నారు. గురువారం నంద్యాల జిల్లా బండాక్మకూరు మండలంలోని కృష్ణానంది పరిసర ప్రాంతాలలో చిరుత సంచారం చేసింది. ఈ విధంగా నల్లమల అటవీ సమీప గ్రామాల్లో రాత్రి వేళల్లో చిరుత సంచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. గత నెలలో పచ్చర్ల ప్రాంతంలో ఒక చిరుతను అటవీ అధికారులు బోన్లో బంధించి తిరుపతి జూకు తరలించడం జరిగింది. ఈ చిరుతలను కూడా బంధించి మరో చోటికి తరలించి ప్రజల, పశువుల ప్రాణాలను కాపాడాలని అటవీ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ నెల 6వ తేదీ ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగానున్న పశుసంవర్ధక శాఖ హాస్పిటల్ నందు ఉచితంగా కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేయబడునని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గోవిందనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవిందనాయక్ మాట్లాడుతూ జూలై నెల 6వ తేదీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేనున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పశు వైద్యశాలలో, ప్రాంతీయ పశు వైద్యశాలలో టీకాలు వేస్తారని తెలిపారు. మనుషుల నుండి పశువులకు సంక్రమించే జునోటిక్ వ్యాధుల ఆధారంగా ప్రముఖ శాస్త్రవేత్త లూయిస్ పాచర్ కుక్క కాటు బారిన పడిన ఒక పిల్లవాడికి టీకా మందు ఇచ్చి బ్రతికించిన రోజు ఇదే కావడం వలన జూలై 6వ తేదీ ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. దాదాపు 800కు పైగా వ్యాధులు పశు పక్షాదుల నుండి మనుషులకు సంక్రమిస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరల్డ్ జూనోసిస్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మన నంద్యాల జిల్లాకి 23,870 టీకాలు ఏఆర్వి వ్యాక్సిన్స్ అప్లై చేయడం జరిగింది. మేము రిసీవ్ చేసుకున్నాం. ఆ డోసెస్ను మేము డివిజన్స్కి మరి ప్రాంతీయ పశు వైద్యశాలలు కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జంతువుల నుంచి కూడా మనుషులకి వ్యాధి సంక్రమించే ఆస్కారం ఉంది కాబట్టి ఎవరైతే పెంపుడు కుక్కలు ఉన్నాయో వాటికి ఈ ర్యాబీస్ వ్యాధి రాకుండా ఉండడానికి గాను ముందుగానే మేము ఈ టీకాలు పెంపుడు కుక్కలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఏదైనా కుక్క కాటుకు బలి అయినప్పుడు ఆ వ్యాధి మనుషులకు రాకుండా ఉండేదానికోసం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జూనోసిస్ డే జూలై 6వ తేదీన రాష్ట్ర మొత్తం మీద నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ ఈ జూనోసిస్ ఎందుకంటే ఆవుల నుంచి కానీ కుక్కల నుంచి కానీ ఈ జంతువుల నుంచి మొత్తం మనుషులకు వ్యాపిస్తాయి. కొన్ని మనుషుల నుంచి అవి వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మిల్క్, పాలు మనం మీట్ తీసుకున్నప్పుడు దాని నుంచి కూడా ఈ వ్యాధి సంక్రమించే ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి రాకుండా ఉండేదానికోసం ఇది ఇయర్లీ కూడా ఈ విధంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఇదే కాకుండా మిగతా వ్యాక్సిన్స్ కూడా ఓన్గా ఎవరైతే కొంత పెంచుకొని కుక్కలు ఉన్నాయో వేరే డిసీజెస్ కూడా రాకుండా వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రకారం కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆర్బీఐ మార్గనిర్దేశకాల ప్రకారం విద్యుత్ వినియోగదారులు బిల్లులను చెల్లించేందుకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ల ద్వారా చెల్లించకూడదని నేటి నుండి విద్యుత్ శాఖ వారి ఏపీఎస్పీ డీసీఎల్ కన్జ్యూమర్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని చెల్లింపులు చేయవచ్చని నంద్యాల డిస్ట్రిబ్యూషన్ 2 ఏఈ రామయ్య వెల్లడించారు. నంద్యాల పట్టణం ఎస్బీఐ కాలనీ త్యాగరాజనగర్ లో వెలిసిన శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ మహా సుదర్శన నృసింహ యాగ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఈ యాగంలో సింధు మాతాజీ, కాలభైరవ స్వామి నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది. నంద్యాల పట్టణం బైర్మల్ వీధిలోని చెప్పుల షాప్ నందు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూర్తిగా దుకాణంలో ఉన్న చెప్పులన్నీ అగ్నికి ఆహుతి కాగా దుకాణమంతా చెక్క దంతెలతో ఉండడం చేత పూర్తిగా కాలి కేవలం గోడలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని షాప్ యజమానులు పేర్కొంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. బాధితులు ప్రశాంత్, వెంకటలక్ష్మమ్మ తెలిపిన వివరాల ప్రకారం షాప్లో అవసరమైన చెప్పులు, వివిధ రకాల వాటి కొరకు బంగారు తాకట్టు పెట్టి తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే షాప్ అగ్నికి ఆహుతి అయ్యి పూర్తిగా కాలిపోయిందని, దాదాపుగా 3 నుండి 4 లక్షల వరకు సరుకు దగ్ధమైందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరారు. జమునమ్మకు చేసినాను సార్ మొన్న. జమునమ్మకు చేసినాక ఇంకా మళ్ళీ నిన్న సొమ్ములలో కూడా పెట్టి 1 లక్ష ఇచ్చినాను. వ్యాపారం పెట్టుకుంటానమ్మా నేను అంటే ఇంకా అలా సరుకు తెచ్చి పెట్టుకున్నాడు. తెల్లారెలకి ఇట్ అయింది సార్. తెల్లారెలకి ఇట్ అయింది. ఎలా జరిగిందమ్మా ఇది? ఎట్లా జరిగింది సార్? తెల్లారుజాము 4 గంటలక సార్ వాళ్ళు చెప్పినారు. మేము వచ్చినాక వచ్చి ఏమని చెప్తున్నారంటే, మేము వంట చేసుకున్న తర్వాత మా ఆయన ఊరు కొట్టాలి అనుకున్నామమ్మా, మా ఇంటిని అనుకున్నాము. ఇక్కడ చూసే లోపల ఇట్లా వచ్చింది అని ఇక్కడ తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసినారు. బోర్డు కూడా కాలిపోయింది. అది బోర్డు మీద ఫోన్ నెంబర్ ఉన్నది. వేరే వాళ్ళు పాపం సానుభూతితో మా ఇంటికాడికి వచ్చినారు, చెప్పినారు. పిల్లోడు వచ్చినాడు సార్. పిల్లోడు వచ్చినాడు. మేమైతే చాలా బీదోళ్ళం సార్.
మేమైతే ఉన్నేళ్ళం అయితే కాదు బీదోళ్ళు అని 3 పిల్లలు ఆ పిల్లలు ఎటు బతుకుతుందో తెలియదు మాకు అట్లా ఏంటి సార్ నాకు తెలుసుకోండి సార్ సాయం చేయండి సార్ నష్టపరిహారం కట్టండి సార్ మా బీదోళ్ళం ఎవరికన్నా కరెంట్ షాక్ సప్లై పోయి మొత్తం షాప్ మొత్తం ఏం షాప్ ఇది? చెప్పుల షాప్. ఎంత నష్టం జరిగింది దాదాపు? దగ్గర 3-4 లక్షల దాకా ఉంటుంది. బిల్డింగ్ కూడా పడిపోయిందా? బిల్డింగ్ మొత్తం దంతలు కాలిపోయి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూలై 18, 19 తేదీలలో నంద్యాలలో రాష్ట్ర స్థాయి చెస్ టోర్నమెంట్. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. ఆదాయ హక్కుల ధృవీకరణ పత్రాల కొరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజుల నుండి వేచి ఉన్న దరఖాస్తుదారుడు, అందుబాటులో లేని అధికారులు. నంద్యాల జిల్లా మహానందిలో కలకలం రేపుతున్న చిరుత సంచారం. ఈ నెల 6వ తేదీ ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు. వినియోగదారులు విద్యుత్ బిల్లులను APSBDCL కన్స్యూమర్ యాప్ నుండి మాత్రమే చెల్లించాలని సూచించిన విద్యుత్ శాఖ అధికారులు. శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ మహా సుదర్శన నృసింహయాగ మహోత్సవం. నంద్యాల బైర్మల్ స్ట్రీట్ లోని ఓ చెప్పుల షాప్ నందు అగ్ని ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.